హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా మేడం. నమస్తే మేడం. నమస్తే. మనుషుల్లో గొప్ప వాళ్ళు పేదవాళ్ళు అని అంటూ ఉంటారు కదా, అలా ఎందుకు మేడం కంపేర్ చేస్తూ ఉంటారు? చాలా మంది గొప్ప వాళ్ళని ఎలా కనుక్కుంటారు అంటే వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో, పెద్ద పెద్ద బంగ్లాలో, పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని గొప్ప వాళ్ళు అంటారు. పేదవాళ్ళని ఎలా ఐడెంటిటీ చేస్తారంటే వాళ్ళు గుడిసెల్లో ఉంటారు. పాపం చాలా మిడిల్ క్లాస్ పీపుల్స్ అయి ఉండొచ్చు. లేకపోతే బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ని పేదవాళ్ళుగా ట్రీట్ చేస్తారు. అలా ఏమీ ఉండదు. పర్సీవ్నెస్, మనం చూసే దృక్పథం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి గొప్పవాడా పేదవాడా అనేది మనమే అనుకుంటూ ఉంటాం. నీ పర్సీవ్నెస్ కరెక్ట్ గా ఉంది, నువ్వు చూసే దృక్పథం అనేది కరెక్ట్ గా ఉంది అనుకోండి, మీకు అవి తారతమ్యతలు అనేవి కనిపించవు. తారతమ్యతలు కనిపించలేదు అంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలా తారతమ్యతలు కనిపించాయి అంటే నువ్వు అబ్నార్మల్ గా ఉన్నావు అనేది ఐడెంటిఫై చేసేయచ్చు ఎవరైనా. కానీ ఎంత గొప్పవాడైనా, కారున్న వాళ్ళు పెద్దవాళ్ళ, బంగ్లాలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళ కాదు కాదు. మనసుతో ఎవరైతే ఆలోచన చేస్తారో, సమస్య మీద పోరాడి గెలుస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే మనకున్న బ్రెయిన్ పేదవాళ్ళకి ఉంటుంది, మనకున్నటువంటి నాలెడ్జే గొప్ప వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళకేమి పెద్ద బుర్ర, వీళ్ళకేమి చిన్న బుర్ర ఉండదు. ఆలోచన చేసే విధానం అనేది వాళ్ళని పేదవాళ్ళని గొప్పవాళ్ళగా చేయడం, గొప్ప వాళ్ళని పేదవాళ్ళుగా చేసేయడం అనేది చెప్తుంది. ఒక మనిషికి ఒక రోజుకి ఆలోచన శక్తి అనేది ఆల్మోస్ట్ ఒక గంట మనం ఊరికే ఖాళీగా ఒక రోజు కూర్చున్నాం అనుకో, 70,000 నుంచి 90,000 ఆలోచనలు మన మైండ్ లో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఆలోచన చేస్తాం. కాసేపు ఈ వీడియో జరుగుతున్నా కూడా మన మైండ్ లో వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే థాట్స్ వస్తుంటాయి. ఒక విద్యార్థి చదువుతున్నప్పుడు కూడా ఫోకస్ చేయలేక వేరే వేరే ఆలోచనలు చేస్తుంటారు. ప్రతి ఒక్క మనిషికి ఆలోచన అనేది కంపల్సరీగా వస్తుంది. 70,000 ఆలోచనలు ఒక రోజుకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చాయి అనుకో, అందులో నుంచి ఒక 4-5 మాత్రమే మనకి యూస్ఫుల్ అయినవి వస్తాయి. రిమైనింగ్ అంతా కూడా మనకి యూజ్ లేని వస్తూనే ఉంటాయి. జరుగుతాయా, జరగవా, అవుతాయా, అవ్వదా అని ఒక డైనమాలో కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే మనం స్టెబుల్ గా ఉంటామో, మన మైండ్ సెట్ ని ఎప్పుడు మనం స్టెబుల్ గా ఉంచుకుంటామో, అప్పుడు మన ఆలోచన విధానం అనేది మనల్ని గొప్పవాడిని చేయాలా పేదవాడిని చేయాలా అని ఆలోచన చేస్తుంది. ఇప్పుడు నవే డేస్ కంప్యూటర్ యుగం లాగా అయిపోయింది. కొన్ని రోజులు పోనీయండి, ఐడియాలజీ యుగం వచ్చేస్తుంది. ఒక ఐడియానే మనం అమ్ముకొని బతికేసే యుగం లాగా తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని అంటున్నాం. ఎక్కడో చనిపోయినటువంటి శోభన్ బాబుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక యువకుడిగా ఎలా చిత్రీకరించారు? ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా కనిపించాడో అలా చిత్రీకరించారు కదా. ఒక ఐడియాలజీ, అది కూడా ఒక ఐడియాలజీతోనే కదా స్టార్ట్ అయింది. ఏఈ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది. మరి దాన్ని తయారు చేసింది కూడా ఒక మానవులే కదా. దాన్ని మానవులు తయారు చేసిన తర్వాతే దాన్ని అదొక ప్రాసెస్ లో జరుగుతుంది కదా. దానికి ఒక మెమొరీని క్రియేట్ చేసి ఇలా ఉంటారా అని మొత్తం విజువలైజేషన్ చేసి, విజువలైజేషన్ నుంచి మనకి గ్రాఫిక్ రూపంలో వచ్చేస్తుంది కదా. అదే విజువలైజేషన్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? మనుషులకే కదా ఉంటుంది. గొప్పవానికి ఉంటుంది, పేదవానికి ఉంటుంది. ఎందుకు పేద ఇంట్లో నుంచి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు లేరా? కాదు. వాళ్ళ ఆలోచన చేసే విధానం అనేది ఎప్పుడు సర్దుకొని బతకడం నేర్చుకుంటారు. ఈరోజు చాలులే, పేదవాడు ఎప్పుడు ఏం ఆలోచన చేస్తారు? ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి మోసం చేయకూడదు, నాకున్న దాంట్లోనే తినాలి, నాకున్న దాంట్లోనే బతకాలి, నాకున్న దాంట్లోనే ఉండాలి. ఈ రోజు ఒక గల్లీ షాప్ కి వెళ్ళాం మనం. ఒక గల్లీ షాప్ కి వెళ్ళాం అనుకో, గల్లీ మాటలే వినిపిస్తూ ఉంటాయి. ఆ గల్లీ మాటలే వాళ్ళకి తృప్తినిస్తాయి. అదే పెద్ద మాల్కి వెళ్ళామనుకో, మాల్లో ఉన్నటువంటి మాటలు వినిపిస్తాయి. మాల్లో ఎప్పుడు హైఫైగానే ఉంటుంది. ఏదైనా కానీ ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళండి, అంత పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు, పెద్ద పెద్ద రేంజ్ బట్టలే ఉంటాయి. అదే ఒక గల్లీ షాప్ లోకి వెళ్ళామనుకోండి, గల్లీ రేంజ్ కాస్ట్ లో ఉన్నటువంటి బట్టలే దొరుకుతాయి. ఎప్పుడు మనం ఎప్పుడైతే సర్దుకొని బతకడం ఎప్పుడైతే నేర్చుకున్నామో అక్కడే ఆగిపోతాం. అలా కాకోకుండా ఒక్కసారి ఇదే పేదవాడు అదే పెద్ద మాల్కి వెళ్ళి ఒక్కసారి ఒక డ్రెస్ కొన్నాడంటే అతని ఆలోచన విధానం మారిపోతుంది. ఇంకా ఎప్పుడు కొన్నా కూడా ఇది ఎక్కువ రేట్ అయినా కూడా పర్వాలేదు, నేను ఇక్కడే వచ్చి తీసుకోవాలి, అవి బ్రాండ్ కాదు నాన్ బ్రాండ్, అవి వేసుకున్న విలువ లేదు అనే ఒక ఆలోచన అయితే మనిషిని క్రియేట్ చేస్తుంది. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు. ఎవరైనా కానీ ఒక పెద్దవాళ్ళు అవ్వాలి, పేదవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అవ్వాలంటే పెద్దవాళ్లతోటి సాహిత్యం చేయండి, పెద్దవాళ్లతోటి ఫ్రెండ్షిప్ చేయండి, పెద్ద పెద్ద వాళ్ళలో తిరిగితే మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాము అని
చాలా మంది అంటుంటారు, ఇప్పుడు ఒక ఐఏఎస్ అవ్వాలి అంటే ఐఏఎస్ అయిన ఫ్రెండ్ ని కానీ ఐఏఎస్ చదువుతున్న ఫ్రెండ్ ని కానీ ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, నీకు కూడా ఆ సిలబస్ ఏంటి, ఆ సిలబస్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎలా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుకోవాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీని ఎలా తెచ్చుకోవాలి అనేది అతని నుంచి మనము ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ఉంటాం. అదే ఒక ఎల్కేజీ పిల్లవాడి దగ్గరకు ఉంటే మన ఆలోచనలన్నీ ఎల్కేజీ వాళ్ళలాగే ఉంటాయి కదా. అందుకే పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉండిపోతున్నారు, ధనికులు ఎప్పుడు డబ్బు పరంగా సెటిల్ అవుతున్నారు. ఎప్పుడే గాని పేదవాడు గొప్పవాడు అనే ఆలోచన లేకోకుండా మనం ధనికులు పేదవాళ్ళని తారతమ్యతలు వదిలేసి మన గోల్ ఏంటి, మనం ఏం కావాలనుకుంటున్నామని దాన్ని అచీవ్ చేయటానికి ప్రయత్నం చేస్తే అందులో పేదవాడు లేదు, గొప్పవాడు లేదు. ఆలోచన శక్తిని మనము రేకెత్తించుకోవాలి. ఈ చదువు చదవలేమా, ఈ జాబ్ కొట్టలేమా, లేకపోతే ఈ పదవిని మనం కొట్టలేమా, పెద్ద పెద్ద కార్లు ఉంటేనే గొప్పవాళ్ళు కాదు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటేనే గొప్పవాళ్ళు కాదు. బ్రెయిన్ ఉన్నవాడే గొప్పవాడు. నాలెడ్జ్ అనేదే మన ఆస్తి. దాన్ని మనము ఎంత యూజ్ చేసుకుంటే మనం అంత గొప్ప వాళ్ళు అవ్వటానికి 100% అయితే సోర్స్ అయితే ఉంటుంది. ఆ నాలెడ్జ్ ని మనం యూజ్ చేసుకోకుండా వేటికంటే వాటికి యూజ్ చేసేస్తాం. ఎలా యూజ్ చేస్తాము, ఇప్పుడు ఒక నాలెడ్జ్ ని మనం కరెక్ట్ టైం టేబుల్ ప్రకారం మనం వాడుకున్నాము దాన్ని అంటే మనం సబ్జెక్ట్ పరమైన నాలెడ్జ్ ఎంత ఉంది, వేస్ట్ గా ఎంత నాలెడ్జ్ ని వేస్ట్ చేస్తున్నాం కదా. ఈ రోజు ఒక్క నిమిషం వేస్ట్ అయిపోయింది అనుకో, ఆ నిమిషం రేపు వస్తుందా, రాదు కదా. మనం డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, కానీ నిమిషాలని టైంని మాత్రం మనము వెనక్కి తీసుకురాలేము, కొనలేము కూడా కదా. నిన్న అయిపోయిన నిమిషం ఈ రోజు మనం ఎంత డబ్బు పెట్టినా కొనలేము కదా. అలానే మన నాలెడ్జ్ ఇంత భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకొని మనం కూడా గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలి, గొప్పగా ఎలా ఎదగాలి. ఒక గొప్పవాడు అయ్యాడంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీ ఎవ్వరు అయిపోరు కదా. ఆ గొప్ప పనులు చేయటానికి అతను ఎలా కష్టపడ్డాడు, అలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసామనుకో, ఇందులో పేదవాడు అని లేదు, గొప్పవాడని తారతమ్యతలు లేకోకుండా అందరూ గొప్పవాళ్ళు అవ్వటానికైతే అవకాశాలు ఉంటాయి. ఎక్కడెక్కడో పల్లెటూర్లలో చదువుకున్న వాళ్ళు కూడా ఫారెన్ లో జాబ్ చేస్తున్నారు, అవునా కాదా. ఆ ఫారెన్ లో ఉన్నవాడు ఇంకొక 10 మందిని పల్లెటూరు నుంచి తీసుకెళ్లాడంటే అతను ఫారెన్ లో పనిచేస్తాడు. ఒక ఈగో ఫీలింగ్ లేకోకుండా, తారతమ్యతలు భావించుకోకుండా, వీళ్ళు మనం చేయి పట్టుకుంటే పైకి వెళ్ళిపోతారేమో, మనకంటే పెద్ద పేరు వచ్చేస్తుందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు, దాని వల్ల వాళ్ళు బిలో ప్రావర్టీ కింద ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా మనం ఒక్కసారి పైకి వెళ్ళామంటే మనతో పాటు ఇంకొక నలుగురిని మనం తీసుకెళ్ళామనుకో, ఈ పేదవాళ్ళని కూడా మనం గొప్ప వాళ్ళని చేసేయచ్చు. కానీ మనం లాగుతున్నప్పుడు వీళ్ళు రావాలి మనతో పాటు. కొంతమంది అమ్మో ఆ కంట్రీలో చంపేస్తారంట, అమ్మో ఆ కంట్రీలో ఇలా చేస్తారంట, భయపడుతూ బతకడం కంటే ధైర్యంగా ఒక రోజు బతికి చూడు. అప్పుడే మనకి మనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో సమాజానికి తెలుస్తుంది. సమాజంలో తెలిసినప్పుడే కదా ఎవరైనా రాత్రి, ఇప్పుడు ఫస్ట్ చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన అంబిషన్ ఏంటో అది నెరవేర్చుకోవాలి, అవునా కదా. అక్కడితోనే ఆగిపోతామా, కాదు కదా. మనకు జాబ్ వచ్చాక మనకు ఒక గోల్ ఉంటుంది, ఒక డ్రీమ్ కార్ కావాలనో, డ్రీమ్ హౌస్ కావాలనో, డ్రీమ్ లైఫ్ కావాలనో ఏదో ఒకటి ఉంటుంది. అక్కడికి ఆగిపోయామంటే ఒక మనిషి లాగా మాత్రమే ఒక ఐడెంటిటీతో ఉంటాం మనం. అదే మనం గొప్పగా ఆలోచన చేస్తామంటే గొప్ప వాళ్ళు అవ్వడం అనేది మన చేతుల్లో ఉన్నటువంటి సంకల్పమే. అది చూసారు కదండి, పేదవాళ్ళు ధనిక వాళ్ళు అనే తేడా లేకుండా మనం ఆలోచించే విధానంలోనే మన లైఫ్ ఉంటుంది అనేసి మనకి మంచి సమాచారం అందించారు మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మేడం మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు.